అల్లా అని ఒక దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఆ దేవుడు బోధిస్తేనే చూడండి ఇక్కడ దివ్య ఖురాన్ పుట్టిందా, ఇక్కడ ఒక క్లారిటీ ఉన్న ఆథెంటికేషన్ ఏంటి మీ దగ్గర? ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను నేను మీకు. నా పేరు అల్లా అని దేవుడు చెప్పుకుంటేనే దేవుడు ఇచ్చిన గ్రంథము. నా పేరు అల్లా అని దేవుడు చెప్పుకోకపోతే అది అథెంటిక్ కాదు అని మీరు చెప్తున్నారు కదా. ఆథెంటిక్ కాదు అనేది నా ఉద్దేశం కాదు. ఇక్కడ క్లారిటీ, ఇంత పెద్ద ఖురాన్ లో స్వయంగా ఒక్క ఆయత కూడా దేవుడికి పేరు నేనే మీ దేవుడిని అని స్పష్టంగా పురాణాల్లో బోధించబడి ఉంది. బ్రహ్మ ఖచ్చితంగా చెప్తాడు నేను నీ సృష్టికర్తని. ఇన్నని అల్లల్లాహ్ లా ఇలాహ ఇల్లా నా ఫాబుదూని క్లియర్ వాక్యం ఉంది. నేనే అల్లాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, స్పష్టంగా వాక్యం ఉంది. ఇప్పుడు ఆయన పేరు అల్లా. అయితే ఇక్కడ మీ క్లారిటీ రావాల్సింది ఏంటంటే దేవుడికి పేరు లేదు, ఉండదు, దేవుడికి పిలుపులు ఉంటాయి. మరి ఇప్పుడు మీరు దేవుడికి విశ్వసిస్తున్న అల్లా దేవుడు కాదా? అసలు దేవుడికి పేరు లేదు, ఉండదు. మీరెందుకు కేవలం అల్లానే దేవుడు అని బోధిస్తున్నారు? మీరు వింటే మీకు అర్థమవుతుంది. దేవుడికి పిలుపులు ఉంటాయి. ఆయన ఏమని పిలవాలి? అల్లాని పిలవండి, రెహమాన్ అని పిలవండి, రహీం అని పిలవండి, మంచి పేరుతో ఏదైనా పిలవండి. ఇది అరబీ భాషలో చెప్పారు కదా. విష్ణు అని పిలవండి, బ్రహ్మ అని పిలవండి, విష్ణు అలానే రాయండి. మరి ఖురాన్ లో కేవలం అల్లా అనడం వల్ల ఉన్న ఇక్కడ ఇప్పుడు స్పష్టంగా ఒక విషయం చెప్పాలి సార్, మానవ సోదరులందరికీ కూడా కుల మతం కాదు. ఇప్పుడు అసలు కులాలు మతాలు మనం పెట్టుకున్నాము. ఒక్కడే అన్నప్పుడు మనం అందరం కొట్టుకోసావాల్సిన పరిస్థితి ఉండకూడదు, రైట్?